దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనము. ప్రవచించు కృపావరము కలిగినను మర్మములన్నీయు జ్ఞానవంతి ఎరిగిన వాడనైనను మర్మములన్నీయు జ్ఞానవంతియు ఎరిగిన వాడైనను ప్రేమ లేకపోతే వ్యర్థుడే. ప్రవచించు కృపావరము కలిగినను మర్మములన్నీయు జ్ఞానవంతి ఎరిగిన వాడినను ప్రేమ లేనివాడైతే వ్యర్థుడనని భక్తుడికి చెప్తున్నాడు. 1 సామ్యుయేలు 15వ అధ్యాయము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుట ఎంతో శ్రేష్టమని, కొండలు పగిలింపే గల పరిపూర్ణమైన విశ్వాసమైన ప్రేమ గలవాడినైతే నేను వ్యర్థుడనే. ప్రేమ లేకపోతే మనము చేసే ప్రతి పని ఫలితం ఉండదు. గురి, మొదటిది గురి, రెండవది మంచితనము, మూడవది స్వభావము. ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడనే. ప్రేమ కలిగి మనము జీవించాలి. అలా ప్రేమ కలిగి జీవించినప్పుడు వినయ మనస్సు పుడుతుంది. అలా వినయ మనస్సు పుట్టినప్పుడు నేను రక్షించబడాలి అని ప్రతి ఒక్కరూ మార్పు పొందుతారు. మార్పు పొందాలి అని ఉంటుంది. మొరటతనం, మొండితనం. అలా మొరటితనంలో, మొండితనంలో జీవితం సాగుతూ ఉంటుంది. దేవుడు దర్శిస్తాడు. మెత్తనైన హృదయాన్ని ఇస్తాడు. నూతన స్వభావాన్ని ఇస్తాడు. నూతన మనస్సుని ఇస్తాడు. అలా నూతన మనస్సు ఇచ్చినప్పుడు మీరు నేను రక్షించబడాలి అని మీ హృదయాలు ప్రేమాభివృద్ధి పొందుతాయి. ప్రేమ అభిషేకం పొందినప్పుడు, దేవుని కనికరం మీ మీద పడినప్పుడు, దేవుడి దయ మీ మీద పడినప్పుడు నేను రక్షించబడాలి. కొండల పగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసమైనను, ఎంత విశ్వాసం ఉన్నా దేవుడి మీద ఎంతో భక్తి, ఎంతో శ్రద్ధ దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. కుటుంబము బాగుండాలి, కుటుంబం గడవాలి, కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఉద్యోగం మనకి కాపుదలు ఉండాలి, మనకి సెక్యూరిటీ ఉండాలి, మనకి భద్రత ఉండాలి అని దేవుణ్ణి అపేక్షించి దేవుడితో నడిచి ఉంటారు. కానీ వాక్యము మన పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యము వెలుతురులో మనం నడిచినట్లయితే, వాక్యానుసారంగా మనం నడిచినట్లయితే వినయ మనస్సు మనకు ఉంటుంది. ఆ వినయ మనస్సు మనల్ని గురి కలిగి నడిచేలాగా చేస్తుంది. మంచితనము, స్వభావము, మంచి స్వభావము, నూతన మనస్సు, నూతన హృదయము మనకి ఉంటుంది. బీదలకు పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చినను పశ్చాత్తాపము లేకపోతే ప్రేమ ఎలా వస్తుంది? పశ్చాత్తాపం లేకపోతే ప్రేమ ఎలా వస్తుంది? వినయ మనస్సు లేకపోతే ప్రేమ ఎలా వస్తుంది? రక్షణ అనేది మనకి కావాలి. రక్షణలోనే మన నడక, మన ప్రయాణం ఉంటుంది. జ్ఞానవంతియు ఎరిగినను ప్రవచించే కృపావరము కలిగినను మర్మములన్నీయు తెలిసినను
ప్రేమ లేకపోతే నేను వ్యర్థుణ్ణి. ప్రేమ కలిగి జీవించాలి, వినయ మనసు కలిగి జీవించాలి, మంచి హృదయం కలిగి జీవించాలి, సాత్వికమైన మనసు కలిగి జీవించాలి, ప్రేమ కలిగి జీవించాలి. చూడండి, ఒకరికి మనము ప్రేమతో మాట్లాడితే చాలు, అది ఎంతో వాళ్ళకి ఓర్పు పుట్టిస్తుంది, సహనం పుట్టిస్తుంది. అదే కోపం బాగా ఎక్కువగా మాట్లాడారనుకోండి, కోపంగా మాట్లాడారనుకోండి, వారు మిమ్మల్ని అసహించుకుంటారు. ఎప్పుడు ఇంతేనా? ఇలాంటి మనిషి ఎందుకు నా మీద ఎంత కోపంగా ఉన్నారు అని ఒక సందేహం పుడుతుంది. ప్రేమ కలిగి జీవించటంలో, వినయ మనస్సు కలిగి జీవించటంలో, సాత్వికమైన మనస్సు కలిగి జీవించటంలో, వినయ భావం కలిగి జీవించటంలో, ప్రేమ కలిగి జీవించటంలో ఆనందం ఉంది. దేవుని దయ మన మీద ఉన్నప్పుడు మనం రక్షణ పొందుకుంటాం. ఆత్మ ఫలములు, ఆత్మ వరములు మనకి కలిగి జీవిస్తాం. ఆత్మ వరములతో మనము నింపబడ్డప్పుడు మనం రక్షణ పొందుకుంటాం. ప్రేమ లేనివాడైతే నాకు ప్రయోజనమేమి? ప్రేమ లేనివాడైతే నాకు ప్రయోజనమేమి? ప్రేమ దీర్ఘ శాంతము సహించును, దయ చూపించును, వస్త్రపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించుదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, త్వరగా కోపం రాదు. నూతన మనస్సు మనకి కలిగినప్పుడు, నూతన హృదయము కలిగినప్పుడు, నూతన భావము కలిగినప్పుడు మనము పరిశుద్ధపరచబడతాం. దేవుని వాక్యం మనల్ని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. వాక్యము మన పాదములకు దీపము, సెక్యూరిటీ. మనకి దూతలు, సహాయకులు ఉంటారు. వాక్యానుసారంగా నడిచినప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు, వాక్యము మీద మనం మనసు పెట్టుకున్నప్పుడు, చూడండి, మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగినను, ప్రవచించు కృపావరము కలిగినను. ప్రవచన, దేవుని ప్రవచన వాక్యాలన్నీ కూడా విని 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 మనం ఎందుకు ఆశీర్వదించబడతలేదు? ప్రవచన వరాలన్నీ కూడా మనసులో పెట్టుకున్నాం, మనం ఎందుకు ఆశీర్వదించబడతలేదు? దేవుని గురి ఏమిటి? దేవుని గురిలో మనం నడుస్తున్నామా? దేవుని దయ మనకున్నదా? దేవుని ప్రేమ మనకున్నదా? దేవుని భక్తిగా మనం నడుచుకుంటున్నామా అని ఒక్కసారి ఆలోచించినట్లయితే మనకి దేవుడు వాక్యానుసారంగా నడుచుకుంటున్నాం, గుడికి వెళ్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, భక్తిగా మనం నడుచుకుంటున్నాం. కానీ మనలో ఏమి లేదు? ఓర్పు లేదు, సహనం లేదు, గురి లేదు, ప్రేమ అంతకంటే లేదు. ఈ ప్రేమ లేక మనం రక్షణలో తప్పిపోతున్నాం. ఆ మహాభాగ్యము, దేవుని కృప మనం గుర్తించలేకపోతున్నాం, గమనించలేకపోతున్నాం. ఎప్పుడైతే నూతన హృదయం మనకి వస్తుందో, నూతన మనస్సు మనకు వస్తుందో, దేవుని ప్రతి ఆయన ప్రేమను గుర్తించగలుగుతాం, రక్షించబడతాం, రక్షణలోకి నడుస్తాం. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఈ అనుకూలమైన సమయంలో రక్షణ తీసుకోవాలి, రక్షణ పాత్రను మనము కోరుకోవాలి. మన హృదయము ఎటు నడిపించబడుతుందో, ద్వేషంగా నడిపించబడితే ద్వేషంగా అయిపోతాం. మన హృదయం మెత్తగా నడిపించబడితే మెత్తగా మనము అవుతాం. మనం రక్షణ పొందుకోవటంలో ముందుండాలి. జ్ఞానమంతయు ఉన్నను, ఫలితం ఏంటి? ప్రేమ కావాలి, ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కలిగి జీవించినప్పుడు దేవుని కృప మనకు దొరుకుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దావీదు భక్తుడు
దేవుడే మనకి కాపరిగా ఉన్నప్పుడు, దేవుడి దగ్గర మనం విధేయత సేవించినప్పుడు ఆయనే మన కాపరి, మనకి లేమి కలగదు. ప్రతి విషయంలో దేవుడి మీద భారం వేసినప్పుడు ఆయన మనల్ని పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ లేని వాడైతే నేను ప్రయోజనం ఏమి? ప్రేమ ఎలా వస్తుంది అయ్యా? మా పశ్చాత్తాపం మాకు కావాలి, మా పాపాలు ఒప్పుకోవాలి, మేము పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి, దేవుని ప్రేమను పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి, దేవుని కృపను పొందుకోవాలి. తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.